హాయ్ ఫ్రెండ్స్, మీరు youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం మెయిల్ని ఎలా చూడాలి, ఒక ఈమెయిల్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలి, దానికి ఎలా రిప్లై ఇవ్వాలి, ఎలా సైన్ అవుట్ చేయాలి నేర్చుకుందాం కదా. ఈ వీడియోలో ఏంటంటే ఒక ఫైల్ని ఎలా అటాచ్ చేసి ఎలా పంపించాలో చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ మీరు కంపోజ్ని క్లిక్ చేయండి. ఓకే, మీరు ఎవరికైతే మీ ఫొటోస్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న రెజ్యూమ్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఆడియో ఫైల్స్ని కానీ వీడియో ఫైల్స్ని కానీ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తున్నాను. టైప్ చేసేటప్పుడు మొత్తం ఇట్లా టైప్ చేయాలి, అంటే @gmail.com అని కూడా టైప్ చేయాలి. యాహూ అయితే yahoo.com అని టైప్ చేయాలి. మీరు ఏం పంపించదలుచుకుంటున్నారు అంటే మీకు ఒక ఇమేజ్ పంపాలంటే ఇమేజ్ అని పెట్టండి. ఓకే, మీకు ఏది కావాలంటే అది, ఇవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం. అయితే చూడండి, ఇక్కడ మీరు సరే నేను చూపిస్తానండి. ఇక్కడ మీకు అటాచ్ ఫైల్ కోసం కింద ఇక్కడ ఈ పిన్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అటాచ్మెంట్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఫైల్ని మనం సెండ్ చేసుకోవచ్చు. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇదొకటి ఉంది. ఓకే, ఒకటేసారి ఎన్ని ఫైల్స్ అయినా సెండ్ చేసుకోవచ్చు. నేను ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీకు స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే చూడండి, సరే ఇది ఒకటి క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓపెన్ ప్రెస్ చేస్తాను. ఓపెన్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఇవి రెండు ఇక్కడ అటాచ్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయా? ఇలా అటాచ్ అవుతున్నాయి, దీనికి యాడ్ అయిపోతున్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ ఏంటంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు ఒక 25 MB వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంతసేపట్లో యాడ్ అవుతుంది అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మీ నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటే తొందరగా అటాచ్ అవుతుంది. సో మీరు అటాచ్ చేసిన దాన్ని దేన్నైనా రిమూవ్ చేయాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ ఫైల్ని క్లిక్ చేసి మీరు ఇంకా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ అటాచ్ ఫైల్ని చూసారు, దీన్ని క్లిక్ చేసుకొని ఇంకా అటాచ్ చేయాలంటే అటాచ్ చేయొచ్చు. కాకపోతే మీరు డైరెక్ట్ అటాచ్ చేయాలి అంటే మాత్రం 25 MB వరకు మాత్రమే అటాచ్ చేయగలుగుతారు. మరి దానికంటే ఎక్కువ అటాచ్ చేయలేమా అంటే చేయొచ్చు. దానికోసం చూడండి, మీరు ఇక్కడ గూగుల్ డ్రైవ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవ్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చేసి సెండ్ క్లిక్ చేశారనుకోండి. సెండ్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ రిసిప్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ సెండ్ ప్రెస్ చేస్తాను. సెండ్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అని వచ్చింది. అంటే వాళ్ళకి ఆ ఇమేజ్ అనేది వెళ్ళిపోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు మనకు అది వెళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం సెంట్ మెయిల్స్ అని ఉంటాయి. ఈ సెంట్ మెయిల్స్లోకి వెళ్తే మనం పంపినవన్నీ దీంట్లో ఉంటాయి. చూడండి, నేను ఇప్పుడు ఇంతవరకు ఎవరికి పంపించానంటే టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్కి పంపించాను, coolhafi7కి పంపించాను. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే నేను అటాచ్ చేసిన ఇమేజ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇలా మనం ఎవరికి కావాలంటే వాళ్ళకు మెయిల్స్ ఇట్లా ఏదైనా ఫైల్స్ని కానీ లేకపోతే ఇమేజెస్ని కానీ అటాచ్ చేసి పంపించుకోవచ్చు. ఓకే, మీరు ఒకటేసారి 100 మందికి పంపించాలనుకోండి లేకపోతే 10 మందికి పంపించాలనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ కంపోజ్ క్లిక్ చేయండి. మీరు 10 సార్లు కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను coolhafi7కి పంపించాలనుకుంటున్నాను. చూడండి, ఒకసారి మీరు ఎవరికైనా పంపిస్తే అది ఇందులో ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఓకే, coolhafi7 తర్వాత వచ్చేసి టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్ అంటే అది కూడా ఇందులో ఉంటుంది. మీరు ఇంకా ఎవరికైనా పంపించాలి అంటే ఇంకా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా టైప్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ hafiz@gmail.com అని ఇచ్చేసిన తర్వాత @gmail.com అని ఇచ్చేసి మళ్ళీ మీరు ఇంకొకరికి పంపించాలంటే కామా పెట్టండి. కామా పెట్టిన తర్వాత ఇంకొకరికి పంపించచ్చు. అట్లా మీరు ఎంతమందికి పంపించాలనుకుంటే అదే ఇమేజ్ని అంతమంది ఈమెయిల్ అడ్రస్లు రాయండి. ప్రతిసారి ఒక్కొక్క ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి మనం సెండ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకే, తర్వాత మీకు మీరు కూడా ఈమెయిల్ పంపించుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకే కాకుండా మీకు మీరు కూడా పంపించుకోవచ్చు. ఎట్లా పంపించుకుంటారు మీకు మీరంటే సేమ్ చూడండి, ఇప్పుడు నాకు ఇదేంటి మన ఈమెయిల్ అడ్రస్ ఏంటి అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఉంది ఇది. ఓకేనా, ఏంటి timecomputers.18klein@gmail.com కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, కాపీ అవ్వనట్టుంది, దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి, నా ఈమెయిల్ అడ్రస్ నుంచి నా ఈమెయిల్ అడ్రస్ కూడా నేను పంపించుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ రాయండి, హాయ్ అని ఇచ్చేసి సెండ్ ప్రెస్ చేశాను అనుకోండి. సెండ్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు నుంచి నాకే ఈమెయిల్ అడ్రస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్బాక్స్లో 3 ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్ని అవుతాయి చూడండి, ఇవి కొంచెం టైంలో ఇవి 3 అయిపోయి 4 అవుతాయి అన్నట్టు. ఓకే, లేదా మీకు 4 కనిపించట్లేదంటే ఒక్కసారి ఇన్బాక్స్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చింది చూడండి, ఏది హాయ్ అని వచ్చేసింది. క్లిక్ చేసినట్టయితే ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే నా దగ్గర నుంచి నాకే నేను పంపించుకున్నాను. అంటే చూడండి, మీ రెజ్యూమ్ ఉంది, మీ రెజ్యూమ్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నారనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికో పంపే బదులు మీకు మీరే పంపించుకొని మీ దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అవి ఎక్కడ ఉంటాయి అంటే చూడండి, మీకు ఇక్కడ సెండ్లో ఉంటాయి, సెంట్ మెయిల్స్లో ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక రెజ్యూమ్ మీరు మీ దాంట్లో అటాచ్ చేసి పెట్టుకున్నారు, దాన్ని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు.
అంటే మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఏ ఈమెయిల్ అడ్రస్లో అయితే రెజ్యూమ్ని సెట్ చేసి పెట్టుకున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ని క్లిక్ చేయండి. చూడండి, మనం ప్రాక్టికల్గా చూద్దాం. కంపోజ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటాచ్ ఫైల్స్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నా దగ్గర కొన్ని రెజ్యూమ్స్ ఉన్నాయి, దాన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, జాబ్ వర్క్స్, ఓకే, రెజ్యూమ్, దీనిలోకి వెళ్ళేసి ఓపెన్ ప్రెస్ చేస్తాను. ఓపెన్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఇది 35 KB ఉంది, దీనిలోకి అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత నేను ఎవరికి పంపించాలనుకుంటున్నానంటే నాకు నేనే పంపించాలనుకుంటున్నాను. నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను. సబ్జెక్ట్ దగ్గర అది రాయండి, ఏంటి, రెజ్యూమ్ అని. ఇలా మీరు ఎప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే చూపిస్తాను చూడండి. రెజ్యూమ్ అని ఇచ్చేసాను, ఇచ్చేసి సెండ్ చేశాను. అలా మీ దగ్గర ఒక 100 అటాచ్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా, ఒక 100 అటాచ్మెంట్స్ ఉన్నాయి. వీటిని అన్నిటినీ మీరు వెతకాలనుకోండి. ఇప్పుడు ఈ రెజ్యూమేని మీరు వెతకాలంటే ఇక్కడ మీకు మీ టైం గడుస్తూ ఉంటే ఏంటంటే మీ ఇన్బాక్స్లో, ఇప్పుడు ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి 5 కనిపిస్తున్నాయి. టైం గడుస్తున్న కొద్దీ దీంట్లో ఎన్ని వస్తాయంటే ఒక 100,000 ఈమెయిల్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు చూడండి, దానిలోకి వెళ్ళి రెజ్యూమ్ అనే దాన్ని వెతకాలంటే కష్టం. అలాంటప్పుడు చూడండి, నేను సబ్జెక్ట్లో ఏం పేరు ఇచ్చాను, దీనికి రెజ్యూమ్ అని ఇచ్చాను కదా. దీన్ని వెతకాలంటే మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి RESME అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే చూడండి, నాకు ఓన్లీ రెజ్యూమ్ అనే వాడున్న వాటిని మాత్రమే నాకు సెర్చ్ చేసి చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా, ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా వచ్చిన దాన్ని మనం డౌన్లోడ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. మీరు దీన్ని క్లిక్ చేస్తే దానిలో ఏముందో అది కూడా చూపిస్తుంది. ఓకే, దానిలో ఉన్న మ్యాటర్ని చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే ఓపెన్ విత్ అని వస్తుంది, సేవ్ అని వస్తుంది, ఏం అర్థం కాదు. అంటే బిగినర్స్కి అయితే మీరు ఇక్కడ సేవ్ని తీసుకోండి. అంటే మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేయాలనుకుంటే సేవ్ చేయండి. ఓన్లీ ఓపెన్ చేసి చూసుకోవాలి దానిలో ఏముంది అంటే ఓపెన్ విత్ తీసుకోండి. ఓకే, సేవ్ని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళినట్టు కనిపిస్తుంది, కానీ అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో వాళ్ళకి కనిపించదు. ఒకవేళ మీరు మోజిలా ఫైర్ ఫాక్స్లో యూజ్ చేస్తున్నట్టయితే, లేదా ఏది దేంట్లో, క్రోమ్లోనైనా సరే దేనిలోనైనా సరే మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. డౌన్లోడ్ సింబల్ ఎప్పుడు ఇలా ఉంటుంది చూడండి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. లేదా మీకు ఇది కనిపించలేదు అనుకోండి, Ctrl+J ప్రెస్ చేయండి. Ctrl+J అన్న వెంటనే మీ దగ్గర ఏమేమి డౌన్లోడ్ అయ్యాయో అవన్నీ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు డౌన్లోడ్ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఎక్కడ డౌన్లోడ్ అయిందో మీకు కనిపించట్లేదు అంటే సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ని క్లిక్ చేసినట్టయితే అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు.